సంవత్సరంలో కేవలం 6 నెలలే తలుపులు తెరుచుకునే ఆలయం. హిమాలయాల మధ్య దాగి ఉన్న ఒక పవిత్ర స్థలం కేదార్నాథ్. ఒకవైపు మంచుతో కప్పుకున్న అద్భుతమైన ప్రకృతి, మరోవైపు ఒక్క క్షణంలోనే మారిపోయే విపరీత పరిస్థితులు. ప్రతి అడుగు ఒక సవాలు. 2013లో వచ్చిన ఒక భయంకరమైన విపత్తు వేలాది మంది ప్రాణాలను తీసుకున్నా ఈ ఆలయం మాత్రం అలానే నిలబడి ఉంది. ఒక శక్తిగా, ఒక నమ్మకంగా. ఇలాంటి ప్రదేశానికి ఈరోజు మనం ప్రయాణం చేయబోతున్నాం. ఇది కేవలం ట్రావెలింగ్ మాత్రమే కాదు, ఒక అనుభవం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం హైదరాబాద్ నుండి కేదార్నాథ్ ఎలా వెళ్ళబోతున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ నేను హరిద్వార్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. కేదార్నాథ్ వెళ్ళడానికైతే ఎటువంటి ట్రైన్స్ అయితే లేవు. ఇది హిల్ స్టేషన్ కావడం వల్ల కేవలం బస్సెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. నేను నైట్ మొత్తం ఇక్కడే స్టే చేశాను. గైస్, హరిద్వార్ నుంచి కేదార్నాథ్కి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. నాకైతే 550 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఉత్తరాఖండ్లోకి ఎంటర్ అయ్యాను. గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ పేరు సీతాపూర్ అనమాట. మన బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే స్టాప్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం ట్రెక్ చేసి సోనుప్రయాగ్ అయితే చేరుకోవాలి. చూడండి గాయస్, ఈ లొకేషన్ చూడడానికైతే నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడైతే మేము నడుచుకుంటూ సోనుప్రయాగ్ వైపు బయలుదేరాము. ఒక 5 కిలోమీటర్స్ వాక్ తర్వాత మేమైతే సోనుప్రయాగ్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని గుర్రాలు ఉన్నాయన్నమాట. ఇవి నాకు గుర్రాల్లాగా కూడా అనిపిస్తలేవు. ఇవి గుర్రాలకి, గాడిదలకి క్రాస్ బీడ్ లాగా అయితే ఉన్నవి. చూడొచ్చు, ఇక్కడ వాటి కోసం అయితే ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మాకైతే కొన్ని బొలెరాలు కనిపించాయి. చూడొచ్చు మీరు ఇక్కడ. సోనుప్రయాగ్ నుండి గౌరీకండ్కు జస్ట్ 50 రూపీస్లో ఈ బొలెరోలో తీసుకెళ్తారు. ఇక్కడైతే మాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతని పేరు ధృవరాతే. మీకు తెలిసే ఉంటుంది కదా, యూట్యూబర్ తనే అనమాట. సేమ్ అలాగనే ఉన్నాడు కదా. ఇక్కడ మీరు చూడొచ్చు ఎడ్జెస్ ఎలా ఉన్నాయో. చాలా ప్రమాదకరమైన రోడ్ అనమాట ఇది. ఒక్క తప్పు జరిగినా కానీ స్మాష్. గాయస్, ఇక్కడ మీరు చూడొచ్చు, కొందరు పిటూస్ అయితే ఉన్నారు. వీళ్ళైతే ఎవరైతే నడవలేక ఉన్నారో వాళ్ళనైతే కొండపైకి తీసుకొని వెళ్తారనమాట. మన వెయిట్ని బట్టి అయితే వీళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఫైనల్గా మేమైతే గౌరీకుండ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత రద్దీగా ఉందో ఈ ప్లేస్ అయితే. గాయస్, ఇక్కడ మేమైతే ఒక రూమ్ కోసం అయితే సెట్ చేస్తున్నాము. అప్పుడే మాకు ఒక అతను కనిపించాడు రూమ్ కావాలని చెప్పేసి. రూమ్ చూడడానికైతే మేమైతే పైకి వచ్చేసినాం భయ్య. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. సో 1000 రూపీస్ అంట పర్ డేకి. మేము కూడా ఒకటే నైట్ స్టే చేస్తాం కాబట్టి బాగుంది, ఓకే అని చెప్పేసినాం. మన దూరాతే కూడా నచ్చిందంట. చూడొచ్చు గాయస్, ఇక్కడ మన హాస్టల్ పై నుంచి అయితే లొకేషన్స్ ఎలా ఉన్నాయో. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ ట్రిప్. మీరేమంటారో కామెంట్లలో చెప్పండి. గాయస్, ఫైనల్గా మనం అయితే కేదార్నాథ్కి చేరుకున్నాం అనమాట. చూడొచ్చు, ఇక్కడైతే మీరు మనకు ఒక 1000 రూపీస్లో మంచి రూమ్ అయితే లభించింది అనమాట. కొంచెం పర్లేదు, బాగుందని చెప్పుకోవాలి. సో ఇంకో మాతో పాటు ఇంకొక హిందీ అబ్బాయి కూడా వచ్చిండు. సో వాడు ఆకలి అవుతుందంట వాడికి. అయితే ఆడు తినడానికి వెళ్ళిండు. సో వెంకటేష్, చెప్పు, ఎట్లుంది మన ట్రిప్? ఎలా అనిపిస్తుంది కేదార్నాథ్? గట్టిగా మాట్లాడు. బాగుంది ట్రిప్. చలి పెడుతుందా బాగా? అసలు అనుకున్న దానికంటే ఎక్కువనే ఉంది చలిడా. సో గాయస్, అసలు ట్రిప్ ట్రెక్కింగ్ ఎట్లుంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతాను. అదే గాయస్, ఈరోజు అయితే మేము కేదార్నాథ్కి వచ్చినాం కదా. రేపు అయితే మేము పైకి ట్రెక్కింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఏం లేదు, ఇక్కడ హీటర్ లేదు. హీటర్ ఉంది కానీ అది పని చేయట్లేదు అనుకుంటా. అందుకని చెప్పేసి రేపు ఎట్లాగో పైకి ఎక్కుతున్నాం అని చెప్పేసి క్రేజీగా కొంచెం కోల్డ్ వాటర్తో అయితే స్నానం చేసినాము. మొత్తం ఎట్లా అవుతుంది, చాలా చలిగా అయితే ఉంది. సో చూద్దాం రేపు ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో. ఏమంటావు వెంకటేష్? ఓకే, డన్. డన్ అంటే చేద్దాం. గాయస్, ఇప్పుడు మీకు గౌరీకుండ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తానన్నమాట. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోని దేవి పార్వతి పరమేశ్వరుడు శివుని పొందేందుకు కఠిన తపస్సు చేసింది. రోజులు కాదు, నెలలు కాదు, ఏళ్ల తరబడి తపస్సు చేసి తన ప్రేమను, భక్తిని నిరూపించింది. ఆమె స్నానం చేసిన పవిత్ర కుండునే ఈరోజు మనం చూస్తున్న గౌరీకుండ్ అని పేరు వచ్చింది. रहस्य क्या होना है, सतयुग का मंदिर है। द्वापर युग में केदार बना हुआ है, पीठाधार कर्म रूपी क्रिया में ये सतयुग का है।
यहाँ पर भगवान शंकर का और गौरी जी का मिलन स्थान है, पार्वती का घर है, गणेश का जन्म स्थल है, प्रथम दर्शन का महत्व पूजन का स्थान है। हाँ तो जैसे कि मैं देख रहा हूँ यहाँ पे मतलब बहुत सारी प्रतिमाएं हैं यहाँ पे किसी अरे बोले वो एक बाल स्वरूप की है, मांगलिक स्वरूप, एक शादी स्वरूप का है स्वरूप की स्वागिन जोड़ा श्री पार्वती का। గాయస్ ఇంకొక అద్భుతమైన కథ చెప్తా వినండి. మన వినాయకుడి జననం కూడా ఇక్కడే జరిగిందంట. ఒకరోజు దేవి పార్వతి స్నానం చేయడానికి వెళ్తూ తన శరీరానికి పూసుకున్న పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడే మన వినాయకుడు గణేష. ఎవరైనా లోపలికి రావద్దు అని చెప్పి ఆ బాలుడిని ద్వారపాలకుడిగా నిలబెట్టింది పార్వతీదేవి. అప్పుడు అక్కడికి వచ్చాడు పరమేశ్వరుడు. కోపంతో ఉన్న శివుడు వినాయకుడి తలను ఇక్కడే నరికివేస్తాడు. ఇదంతా కూడా ఈ టెంపుల్ దగ్గరే జరిగిందంట. వీళ్ళందరూ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్నానం చేసి అయితే పైకి వెళ్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత చలి ఉన్న ప్లేస్లో కూడా వేడి నీళ్ళు అయితే వస్తున్నాయి. నాకైతే అర్థం కాలేదు భయ్య, అది ఎక్కడి నుంచి వస్తున్నాయో. చాలామంది సైంటిస్టులు కూడా పరిశోధన చేశారంట, కానీ వాళ్ళకు కూడా అర్థం కాలేదంట అసలు ఈ వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో. అయితే ఇప్పుడు మేమైతే నైట్ లైఫ్ కేదార్నాథ్లో ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరినాము. చూడొచ్చు, ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. వీళ్ళైతే డబల్ రేట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, కానీ క్వాలిటీ కూడా అసలు ఇవ్వట్లేదు. మనోడైతే ఇంకా ఇక్కడేదో తీసుకుంటున్నాడు. కొంచెం సేపు షాపింగ్ తర్వాత మేమైతే హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫుల్ మీల్స్ అయితే 150 రూపీస్ అంట, అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు అని చెప్పాడు. సో మేము కూడా ట్రై చేసాము. ఇక్కడ ఏదో పచ్చడి వేసాడు అనమాట, క్యారెట్, మ్యాంగోస్ అన్నీ కలిపేసి. देखिए कितनी साफ सफाई से भोजन बनाया जा रहा है। और जगह पे होटलों में छिपा के रखा जाता है किचन को, लेकिन यहाँ पे देखिए आपके सामने भोजन बनाया जा रहा है गर्मा गर्म। ऐसा नहीं है कि ठंडा भोजन ला के दे दिया, लेकिन गर्मा गर्म मिल रही है। మనకు ఉన్నట్లేదు ఉప్పు కారం అని. మనోడు ఏదో డబ్బా కొట్టిండలే కానీ ఆ మీల్స్ అయితే అంత బాగాలేవు, జస్ట్ యావరేజ్ ఉన్నాయి. ఇంకా నేను మా వెంకటేష్ గారు అయితే బాగా ట్రై చేసినాం 150 రూపీస్ మందం కవర్ చేద్దామని చెప్పేసి. సో గాయస్, ఇంకా తినేసిన తర్వాత మేమైతే పడుకున్నాము, ఎందుకంటే వెదర్ కూడా బాగాలేదు, బాగా వర్షం పడుతుందని చెప్పేసి నైట్ అయితే మేము ఇంకా ఆగిపోయినాం అనమాట. గుడ్ మార్నింగ్ గాయస్, మన వాళ్ళైతే ఇక్కడ చూడొచ్చు మార్నింగ్ అయితే రెడీ అయిపోయారు అనమాట. మనోడైతే బ్యాగు, స్వెటరు, షూస్ అన్నీ రెడీ చేసుకున్నాడు. ఓఆర్ఎస్ కూడా రెడీ చేసుకున్నాడు అనమాట. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. సో ఈ వీడియో అయితే మనకు పార్ట్ 2లో వస్తుంది గాయస్, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. సో మేము ఎలా ట్రెక్ చేసాము, ఎలా ఉంది కేదార్నాథ్ అనేది మీకు పార్ట్ 2లో చూపిస్తాను. గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.